ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? లేట్గా వస్తావు ఏంటి అసలు? సారీ రా, చూసుకోలేదు. ఏం చూసుకోలేదు? ఈసారి జరగదులే అలాగే, సరేనా? ఇంకేంటి? ఐస్ క్రీమ్ తిన్నా. నాకేం వద్దు. ఎందుకు? ఎప్పుడు లేట్ చేస్తావు నువ్వు. ఒక్కసారి ఎప్పుడు ఫోన్ ఇంతే. ఎత్తలేదు. ఎప్పుడు నేను వెయిట్ చేయాలి. ఇంకోసారి అలా చేయండి, ఒకసారి ఐస్ క్రీమ్ తిన్నా. నాకేం వద్దు. వద్దు అసలు ఐస్ క్రీమ్ కాదు ప్లీజ్. నాకు ఐస్ క్రీమ్ ఏం వద్దు కానీ అసలు మన జీవితం గురించి ఏం ఆలోచిస్తున్నావు ముందు అది చెప్పు నాకు. అవన్నీ తర్వాత నేను ఆలోచించాను. ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచిద్దాం. ఏం ఆలోచిస్తావు? నేను ఆలోచించాను. ముందు ఐస్ క్రీమ్ తిన్నా. ఏం అవసరం లేదులే కానీ. కాదు నేను చెప్పేది నేను ఒకసారి. అయ్యో ముందు దాని గురించి ఆలోచించి నాకు చెప్పు. నేను అన్ని ఆలోచించే పెట్టాను. ఏం ఆలోచించు? టెన్షన్ పడమాకు దాని గురించి. అయ్యో సరే ఏం ఆలోచించు? అసలు నేను సీరియస్గా అడుగుతున్నా, ఏం చేద్దామని. నువ్వు లేకుండా నేను బతకలేను. ఏమైంది ఇప్పుడు? చెప్తున్నాను కదా. నువ్వెందుకు ఇంకెలా ఇన్ని రోజులు ఎలానే తిరుగుతావు మనం ఇలాగ? ఆలోచించు. నువ్వు లేకుండా అయితే నేను బతకలేను. నువ్వెందుకు చచ్చిపోవడం? మీ ఆయన్నే చంపేద్దాం. చంపేద్దామా? నాకేంటో భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ మామ, నేను చూసుకుంటాను కదా. పదా. ఎలా చంపేస్తావో ఏంటో మన మీదకి రాకుండా చెయ్యాలి. ఏది చేసినా నువ్వు అంతా పక్కా ప్లాన్ చేద్దాం. మన మీదకి ఏం రాదు కదా. మన మీదకి అసలేం రాదు. పక్క ప్లాన్ చేసి మనం ముందు ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎందుకు దాని గురించి నువ్వు టెన్షన్ పడతావు అనవసరంగా? టెన్షన్ ఉండదా? టెన్షన్ ఎందుకు పడతాను? టెన్షన్ ఉండదా? ఎలా చంపుదాం ఏంటి ఒక ప్లాన్ వేయి. వాడు చావాలి అంతే. అది చావాలి, మన మీదకి ఏం రాకుండా ఉండాలి అంతే. సరే అక్కడ కూర్చుందాం. ఏం చేస్తావు చెప్పు, ఏదో ఒకటి. ఏదో ప్లాన్ చేద్దామని. మీ ఆయనకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి? ఉన్నాయి. అక్కడ ఇల్లు ఒకటి ఉంది, స్థలం ఒకటి ఉంది, పొలాలు ఉన్నాయి. క్యాష్ 15 lakh వరకు ఉంది. కానీ ఏదైనా కానీ నువ్వు మన మీద లేకుండా చూడాలి. నువ్వు మన మీద రాదు చిన్ని, పక్కా ప్లాన్తో చేద్దాం, సరేనా? నువ్వు దాని గురించి ఎందుకు అంత టెన్షన్ పడతావు? టెన్షన్ ఉండదా నాకు? ఎందుకు? నేనున్నాను కదా. నేనున్నా, నీకు టెన్షనా? సరే ఏదైనా కానీ నా జీవితం నీ చేతుల మీద పెడతా. నువ్వు దాని గురించి భయపడ మాకు. ఆస్తి నీ పేరు మీద రాపించుకోలేదా మీ ఆయనది? సరే అయితే టైం అయింది, మా ఆయన వస్తాడు, సరేనా? ఏదో ఒకటి ఆడి పేడ విరగొడేయాలని కోరుకుంటున్నా, సరేనా? సరే సరే అయితే నేను ఇంక వెళ్తాను. కాదు, జాగ్రత్తగా ఉండు. సినిమాకి వెళ్దామా? నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిందే. సినిమాలకి ఏం రాను. వెళ్దాం ఒకసారికి. పద్మా, పద్మా. వస్తున్నానండి. రెడీ అయ్యారండి? నేను రెడీ అయ్యాను. ఆఫీస్కి వెళ్ళి వస్తా. క్యారేజీ రెడీ. సరే అండి. పద్మా, వస్తున్నానండి. క్యారేజీ బట్రా, లేట్ అవుతుంది. ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. ఈరోజు ఎండి గారు దొబ్బులేస్తాడు. సరే జాగ్రత్త వెళ్ళరండి. అసలే రోజులు బాగుండలేదు, బయట పరిస్థితులు ఏం బాగుండలా. గట్టిగా తలుపేసుకో. నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు. ఓకే, బాయ్. బాయ్ అండి. జాగ్రత్తగా వెళ్ళరండి.
హలో, మా ఆయన ఇప్పుడే వెళ్ళాడు. ఒకసారి ఇంటికి వస్తావా? తొందరరా, నీతో మాట్లాడాలి. సరేరా, తొందరగా ఉంటున్నా. తొందరగా చూడు లోపలికి. తొందరగా లోపలికి కూర్చో. అబ్బో, బాగానే ఉంది. మీ ఆయన సంపాదిస్తుంటే నువ్వు కూర్చొని ఇలా ఉన్నావు. అవును మరి. బాగానే ఉంది. సరే వాటర్ తీసుకో. వద్దులే. మరి ఏముంది చెప్పాలి. మా ఆయనకి సంపాదించడం ఒకటే తెలుసు, భార్యను ప్రేమగా చూడటం తెలియదు. అందుకే నేను బయట ప్రేమను ఎత్తుక్కున్నా. అప్పుడు నువ్వు దొరికావు. అందుకే కానీ వచ్చింది దగ్గరికి. సరే మంచిలు తీసుకురాను. వద్దు, నుండు కాసేపు. ఆగు, మంచిలు వద్దు, తీసుకురా. కాసేపు ఉండు. ఇదిగో మా ఆయన ఫోన్ చేశాడు, తొందరగా వెళ్ళు. మీ ఆయనే లేకుండా ఫైల్ మర్చిపోయాడంట, తొందరగా కానీ తాగిలేదు. కాదు, మీ ఆయనే లేకుండా ఉంటే ఎలా కుదురుతుంది? మా ఆయన లేకుండా ఎలా కుదురుద్ది? నువ్వు తాగి వెళ్ళు, అర్జెంటుకి వస్తున్నాడు ఆయన. అది టెన్షన్ ఉండదు కదా మీ ఆయన లేకుండా ఉంటే. అవునా? సరే కానీ నువ్వు ముందు వెళ్ళు, ఆయన ఇప్పుడు వస్తున్నాడు, నువ్వు వెళ్ళు. నడు తొందరగా, బాగా వచ్చేస్తున్నాడు. ఏంటి ఇప్పుడు వచ్చావు? ఏం లేదు, నీతో మాట్లాడాలని. ఏం మాట్లాడతావే? ఏం మాట్లాడతావు? సరే కానీ నేను మంచిలు తీసుకొని వస్తాను. కూర్చొని నీతో మాట్లాడాలి. సరే, ఏం మాట్లాడతావు? నువ్వు చేస్తుంది ఏమన్నా బాగా అనిపిస్తుందా? నేనేం చేస్తున్నానే? మీ ఆయన నీకేం తక్కువ చేస్తున్నాడే? నీకు చెప్పానా చేస్తున్నాడని? నువ్వు చేసే పనులు ఏమన్నా బాగున్నాయా? నా ఇష్టం అది. ఏంటి ఇష్టం? అని నిన్నెవరు రమ్మన్నారు ఇప్పుడు? నా భర్తను చూసావు కదా, కాలవుడైనా ఆయన్ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నా. మా ఇల్లు గడవపోయినా నీకేం తక్కువే, నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదే మీ ఆయన. అర్థం చేసుకోవే. నీకు ఎందుకు ఇలాంటి పోయో కాలం? నా ఇష్టం అది. ఏంటి ఇష్టం? ఏం తక్కువ చేశారు మీ ఆయన? చెప్పు, ఏం తక్కువ చేశారు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటే నాకు అసలు తలలు తీసేసినట్టు. మీ ఆయన విలువ నీకు ఇప్పుడు తెలియదే. నువ్వు వాడు మోజులో పడ్డావు, వాడు ఏది చెప్తే అది నమ్మేస్తున్నావు. కానీ వాడు శాంతం ముంచేస్తాడు చూసావా, అప్పుడు మీ ఆయన విలువ ఏంటో నీకు తెలిసి వచ్చింది. అప్పటిదాకా నీకు తెలియదు. చెప్పొచ్చావులే కానీ నువ్వేం చేయాలి చెప్పాలనుకొచ్చావు అది చెప్పేది. అంటే ఇప్పుడు మంచి మాటలు నాటవా నీకు? నాటవు, అది నా ఇష్టం. సరేలే, నువ్వు శాంతం మునిగాక నీకు తెలిసేది, అప్పటిదాకా తెలియదు కదా. సరే, మంచి చెప్తుంటే ఎవరికి నచ్చట్లా. నీ కర్మ. నేను చెప్పాల్సినంత వరకు నేను చెప్పా. నీ కర్మకి నేను బాధ్యురాలని అయితే కాదు కదా. కానీ నా ఫ్రెండ్ ఇలా అవ్వకూడదని నా బాధ, అంతే, ఏం లేదు. సర్లే కానీ చెప్పింది చాలు. కానీ ఇప్పుడు వరకు ఎందుకు వచ్చావో చెప్పు, అర్థమవుతుందా? నీకు అంత కష్టంగా ఉంటుందని అనుకోలేదే నేను అసలు. నిజంగా అసలు చాలా కష్టంగా మాట్లాడుతున్నావు. మునిగిపోయాక చెయ్యిచ్చేవాళ్ళు ఉండరు, అప్పుడు కానీ ఆయన విలువ నీకు తెలిసి వస్తుంది. ఎప్పటిదాకా తెలియదు నీకు. అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను. నీకేం తక్కువ చేస్తున్నాడే? అంత మంచిగా చూసుకుంటున్నాడు. నీ భర్తకు ఉద్యోగం ఉంది, తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, పిల్లలు ఉన్నారు, అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చాడు. నీకు ఏ సౌకర్యం తక్కువ చేశాడని నువ్వు కక్కుర్తి పడుతున్నావు? ఏం లేదు, అందగాడు, అందంలో అందం ఉంది, హైట్ ఉన్నాడు, ఎంత బాగున్నాడు. ఇంకా నా పరిస్థితి అయితే నువ్వు వదిలేసి నా గురించి చెప్పడం ఆపి నీ గురించి చెప్పడం చెప్పమ్మా. ఎందుకు వచ్చావో?
అయితే నీకు మంచి మాటలు చెవుకి ఎక్కట్లేదుగా. ఇందని చెప్పేది అదే కదా నేను. నా గురించి నువ్వు చెప్పడం మానేసి నువ్వెందుకు వచ్చావు నాకు చెప్పు. సరే సరే, అయితే నీకు ఇప్పుడు కాదులే, శాంతం మునిగిపోయాక వాడు హ్యాండ్ ఇస్తాడు కదా, అప్పుడు మీ ఆయన విలువ తెలిసి వచ్చి అప్పుడు పైకి వస్తాను. అప్పుడు దా బాగుపడవు. సరేలే, సర్లే సర్లే, ఇంకా కష్టంగా వద్దు, వెళ్ళిపోతున్నానులే. ఏదో ఒకటి చెయ్యి. నేనైతే నిన్ను వదిలేసి ఉండలేను. ఆల్రెడీ మా ఆయనకి డౌట్ వచ్చింది. ప్లాన్ చేశాను, నువ్వు పని చేయి. ఇది ఏదో దాంట్లో మీ ఆయనకి కలుపు, తర్వాత ఏం జరిగిద్దో నేను చెప్తాను. ఏమవుదుగా. ఏమవదు, నువ్వు ఆ టెన్షన్ ఏం పెట్టుకో మాకు. ఏదో దాంట్లో కలిపేసేయి, తర్వాత ఏంటిదో నేను చెప్తాను. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని, దీంట్లో ఎందుకు అంత కంగారు పడతావు? కంగారు లేకుండా ఎలా ఉంటుంది? నేనున్నాను కదా, సరేనా? సరే అయితే వెళ్తా. ఇంకా మా ఆయన వచ్చే టైం అవుతుంది. వెళ్తావా? జాగ్రత్త. ఆ. ఎప్పుడు వస్తావు? సరే, మా ఆయన వచ్చాడు. అవునా? తిన్నావు నువ్వు? పద్మా, ఏమండి? ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదండి, చెప్పండి. అవును, ఏదో నీలో నాకేదో కొత్తదనం కనపడుతుంది. లేదండి, ఇదివరకు ఉన్నటువంటి ఏమి లేదండి, ప్రేమ, మామూలుగానే ఉన్నాను. ఇదివరకు ఉన్నటువంటి ఆప్యాయత నాకేమి లేదండి, నేను బాగానే ఉన్నాను. కనపడతావు. కానీ ఏదో జరుగుతుంది. పద్మ, చెప్పండి. నాకు ఆకలేస్తుంది, కొంచెం ఏమైనా పెడతావా? సరే, అన్నం పెడతానండి, కూర్చోండి. సరే, కొంచెం మజ్జిగ తీసుకురానా? తినాలనిపించట్లా, ఆకలి చచ్చిపోయింది. ఎందుకో కొంచెం బాధగా ఉంది. అన్నం కూడా తినాలనిపించట్లా, ఆకలి చచ్చిపోయింది అంతే. సరే అండి, కొంచెం మజ్జిగ తీసుకొస్తాను. మజ్జిగ అమ్మా, నన్ను చంపటానికి ఇంత కెచ్చుగీస్తావా? అమ్మ పద్మ, నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను. నా భార్య అని నమ్మి ఏది అడిగితే అది, ఏది కోరితే అది ఎంతో ప్రేమగా నా గుండెల్లో పెట్టుకొని నువ్వు అడిగిందల్లా చేశానే. ఇల్లు కొనిపెట్టాను, ఏది కావాలంటే అది కొనిపెట్టాను. చూస్తా, నిన్ను పంపించటంలో, పైకి పంపించటంలో ఏమీ తప్పు లేదు. నన్ను చంపటానికి ప్లాన్ చేస్తావా? ఏమండి, ఇది కూడా మజ్జిగ తీసుకోండి. ఇప్పుడే వస్తాను, తాగుతూ ఉండండి. ఏంటి, తాగారా? తీసుకో, కూర్చో, తాగుదాం. కంగారేమండి, తీసుకో, నువ్వు కూడా తీసుకో. ఏంటండి ఏదోలాగుంది? ఏదోలాగుంది, తీసుకో. ఏం లేదు, మజ్జిగేగా, నువ్వు తీసుకొచ్చిన మజ్జిగే. ఏదోలా ఉందండి. ఇబ్బందిగా ఉందా? అవునండి.
ఏదోలా ఉందండి, తల తిరుగుతుంది. ఇది పడుకో. ఎండ గొంతు పట్టేస్తుందండి. ఏమైంది? గొంతు పట్టేస్తుంది. అవునా? గొంతు పట్టేస్తుంది. ఆహా. ఇక్కడ నాకెంత బాధగా ఉండాలి. అందుకే నీకు ఆ భగవంతుడు నాకు సరైన తాటు ఇచ్చాడు. ఏమైనా తెలుసా? పైకి పంపించాలని ఆ తాటు దేవుడిచ్చిన తాటు. నీ టైం ఇంతటితో అయిపోయింది. ఏమండి